హలో అందరికీ గులాబ్ జామ్ చేసుకుందామా. ప్యాకెట్ అట్లా వేసుకోగానే గులాబ్ జాములు చేతులకు వస్తే ఎంత బాగుంటుందో కదా, కానీ రావుగా. సో మనమే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ప్యాకెట్లో ఉన్న పిండిని ప్లేట్లోకి తీసుకుందాం. చాలా డేస్ నుంచి నా పెద్ద కూతురు అయితే అడుగుతుంది, సో తన కోసం అని చేస్తున్నా. సో ప్యాకెట్ మొత్తం కట్ చేసుకొని మంచిగా ఒక ప్లేట్లోకి అయితే పిండి తీసుకున్నా. ఈలోపు గ్యాస్ మీద 1.5 కప్పు వాటర్కి ఒక 1 కప్పు షుగర్ అట్లా వేసుకున్నా. నేను కరెక్ట్ కొలతలు ఏం వేసుకోను, అందాదగా వేసేసుకున్నా. సో అట్లా అనమాట. పాకం రెడీ అయిపోలోపు మంచిగా పిండిని అయితే పిసుకుంటున్నా. సో అందరు పాలు పోసి చేసుకుంటారు, పాలు కూడా వేసుకోవచ్చు. నేను వాటర్ వేసి చేసుకున్నా, అప్పుడప్పుడు పాలు కూడా వేసి చేస్తా. మంచిగా పిండిని అయితే మెత్తగా విసికిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకైతే పెట్టేసిన. సో పిండి మంచిగా నానిన తర్వాత కొంచెం నెయ్యి తీసుకున్నా. నెయ్యి తీసుకొని దానికి అద్దుతూ మంచిగా పిండి అయితే మళ్ళీ పిసుకొని చిన్న చిన్న రౌండ్ లడ్లలాగా చేసుకున్నాను అనమాట. చిన్నగా చేసుకోవాలి, మంచిగా మెత్త పిసుగు చేసుకుంటే అది పగలవన్నమాట గులాబ్ జామును. సో చాలా ప్రాసెస్ అనుకుంటారు అందరూ, కానీ ఈజీగా తొందరగా అయిపోయేది గులాబ్ జామున్. తొందరగా అయిపోతుంది అనమాట, ఏమంత పెద్ద ప్రాసెస్ ఉండదు. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నా. కొన్ని రెడ్డిష్గా వేసుకుంటా, కొన్ని వైట్గా ఫ్రై చేసుకుంటా. ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తింటారు అని చెప్పేసి అట్లా వేసుకున్నాను అనమాట. మంచిగా కాలిన తర్వాత పాకం అయితే చూస్తున్నారు కదా, అట్లా బంగబంగగా అయింది. అప్పుడు వేడివేడి పాకంలోనే ఈ కాల్చుకున్న ఆయిల్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ లడ్లను తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే పాకంలోకి మంచిగా నాని తొందరగా పాకం పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా వేసేద్దాం అని చెప్పేసి మీకు చూపిస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఫైనల్ గులాబ్ జామున్ అయితే రెడీ.